ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శేషు, శేషు. గుడ్ మార్నింగ్ బాసు. ఆర్డర్ టైప్ చేయించావా? చేయించాను బాసు. బాసు, ఇది అన్యాయం బాసు. పండక్కి బోనస్ అడిగావు, వద్దా? మీరేం చేసినా కరెక్టే బాసు, కరెక్టే. వస్తాను, కరెక్టే. మీరేం చేసినా కరెక్టే. ఏం ఆర్డర్ అండి? రిసిగ్నేషన్ లెటర్. ఏంటండి ఇది? మావయ్య గారు ఆస్తిలో నాకు వాటా రాసిచ్చారు కదా, మీరు ఈ ఆఫీస్ని నాకు ఇచ్చేస్తున్నారా? ఓ, అందుకేనా నా టేబుల్ని తీయించారు? వద్దండి, అవసరమైతే మీ వర్క్ కూడా నేనే చేస్తాను, కానీ బాస్ చైర్లో మీరే కూర్చోవాలి. వాగడం అయిపోయిందా? రెసిగ్నేషన్ లెటర్ నాకు కాదు, నీకు. నాకా? నీకే. ఈ లెటర్ తీసుకుని ఆటో బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపో. అది కాదండి, నేను నో మోర్ ఆర్గ్యుమెంట్స్. డెసిషన్ ఆల్రెడీ తీసేసుకున్నాను. వెళ్ళి నీ దిక్కున్న చోట చెప్పుకో. నేను చాడీలు చెప్పే మనిషిని కాదండి, సాధించుకునే మనిషిని. అందుకే కదా ఇన్నాళ్ళు నన్ను సాధించుకుని తింటున్నావు. ఇక నీకు అవకాశం ఇవ్వొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నాను. మీ క్రూరమైన నిర్ణయానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? కోవచ్చు. నేను జనాలకి సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి నన్ను డిస్మిస్ చేయడానికి లింక్ ఏంటి? ఉంది. మా నాన్న బుద్ధి లేకుండా నీ పేరు మీద ఆస్తిలో వాటా రాసిచ్చాడు. అంటే ఇప్పుడు నువ్వు ఒక పెద్ద కోటీశ్వరరాలివి. ఈ ఉద్యోగం డబ్బున్న నీలాంటి దానికి ఇవ్వడం కన్నా ఓ నిరుపేద సమర్థుడికి ఇస్తే, పొగరు పట్టిన నీలాంటి ఆడదానికంటే మంచితనమున్న ఒక మగాడికి ఇస్తే రాష్ట్రానికి నా వంతు సహాయం చేసిన వాడిని అవుతాను. అందుకు ఎస్, కానీ దాన్ని నువ్వు ప్రూవ్ చేయలేవు. ఈ కంపెనీకి నేనే బాస్ని అండ్ మై డెసిషన్ ఇస్ ఫైనల్. మీరు నన్ను అనవసరంగా రెచ్చగొడుతున్నారు. అవును, రెచ్చగొడుతున్నాను. అయితే ఏం చేస్తావు? ఆఫీస్ ముందు కూర్చుని ధర్నా చేస్తావా? కాస్త బ్రెయిన్ యూజ్ చేస్తా, అంతే. యూజ్ చేయాలంటే ముందు నీకు ఉండాలి కదా. నేనేంటో ముందు ముందు మీరే చూస్తారు. ఐఎమ్ వెయిటింగ్. వెయిట్ చేయండి. మీ వెయిట్ ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.